రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. రైతు సోదరులకు సంబంధించి వ్యవసాయం టీవీలో ప్రతి ఒక్క వ్యవసాయ సమాచారం అయితే వస్తుంది. అందరూ కూడా సంతోషిస్తున్నారని కూడా మేము ఆశిస్తున్నాం. ప్రజెంట్ అయితే మనము కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సీసపల్లి గ్రామంలో ఉన్నాము. అభ్యుదయ రైతు వంగల వెంకటరెడ్డి గారి యొక్క నివాసంలో ఉన్నాము. అతని యొక్క అద్భుతమైనటువంటి అనుభవాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజెంట్ అయితే రబీ సీజన్ అయితే ముగిసింది, ఖరీఫ్ సీజన్ అయితే ప్రారంభం కాబోతుంది. సో ఖరీఫ్ సీజన్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటిది, ఖరీఫ్ సీజన్ లో ఎలాంటి వరి వంగడాలను కూడా మనము వేయాల్సిన అవసరం ఉంటుందన్న విషయాలను కూడా మనం చర్చిద్దాం. ప్రజెంట్ మనతో పాటు రైతు వంగల వెంకటరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నా. ఓకే, ప్రజెంట్ అయితే మనకు ఖరీఫ్ సీజన్ అయితే మనకు రాబోతుంది. ఖరీఫ్ సీజన్ లో మనము సన్న రకాల గురించి ముందుగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సన్న రకాలకు సంబంధించి ఎలాంటి వెరైటీస్ మనం వేస్తే మంచి అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని చెప్పుకోవచ్చు, వాటి గురించి వివరించండి. నమస్తే. దాదాపుగా నాకున్నటువంటి 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి వరి అనుభవం, రెండు తెలుగు రాష్ట్రాలటువంటి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, మరి భారతీయ వరి పరిశోధన రాజేంద్ర నగర్ ఉన్నటువంటి నా సుదీర్ఘమైనటువంటి 30 సంవత్సరాల వరి అనుభవంతో పాటుగా ఎంతో మంది అభ్యుదయ రైతులు వారి అనుభవాలన్నంత కూడా ఇటు కేవీకే కానీ కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ సుదీర్ఘంగా తిరిగి అనుభవంతో పాటుగా నేను సొంత వ్యవసాయం చేసుకునేటువంటి ఇప్పుడున్నటువంటి 30 సంవత్సరాల అనుభవంతో పాటుగా ఈ ఖరీఫ్కి అనువైనటువంటి మరి మిల్లర్కి ఆదరణ ఉండాలా, దిగుబడి పెరగాల, చీడపీడలను తట్టుకోవాలా, వీటన్నిటిని కూడా సుదీర్ఘంగా ఆలోచించే ఎన్నో రకాలు సాగు చేసి దాదాపుగా నాకున్నటువంటి అనుభవంలో ఎన్నో రకాలు సాగు చేసి ఉత్పాదక పెంచుకునేటువంటి నేను ఆ రకంగానే మీకు మనకు వేసుకునేటువంటి భూగర్భ జలాలను ఆదరణ చేసుకుని వారి ప్రాంతంలో అనువైనటువంటి రకాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. వచ్చే ఖరీఫ్కి మనకు భూగర్భ జలాలు కనుక బావులు కానీ బోర్లు కానీ నీటి ఆధారం కనుక ఉంటే 30 సంవత్సరాల పైబడి చాలా మంది రైతుల యొక్క తెలుగు రాష్ట్రాలలో సన్నగింజ రకమైనటువంటి బీపీటీ 5204 అనేటువంటి రకాన్ని సాగు చేస్తున్నాం. మిల్లర్స్ కి ఆధార్ నుండి అత్యధికంగా రేటు కూడా వస్తుందని చెప్పేసి సాగు చేస్తున్నాము. దాన్ని కనుక సాగు చేసుకుంటే మనం మే 25 నుంచి రోహిణి కార్తె నుంచి జూన్ 10 వరకు కనుక ఈ యొక్క కటాఫ్ డేట్ కనుక పెట్టుకొని సాగు చేసుకుంటే ప్రధానంగా దోమపోటు, అదే రకంగా మనకు ఈ మధ్య కాలంలో ప్రధానంగా వచ్చేటువంటి ఆకెండు తెగులు, మరి ఈ రకమైనటువంటి చీడపిల్లను కనుక సమగ్ర సస్యక్షలో భాగంగా 3 నుంచి 4 సార్లు కనుక తప్పనిసరిగా ఇటు దోమ కావచ్చు, అదే రకంగా అగ్గి తెగులు కావచ్చు, మెడ తెగులు కావచ్చు, ఈ రకమైనటువంటి చీడపిల్ల కనుక 2-3 సార్లు కనుక సస్యరక్షణ చర్యలు చేసుకుంటే సుమారుగా 25 నుంచి 28 క్వింటాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ ప్రత్యామ్నాయంగా మనం జూన్ 10 వరకు సాగు చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. ఇంకా ఆ రకం ఇబ్బంది పెడుతుంది, మాకు నూతనమైనటువంటి రకం కావాలా, బియ్యం నీలికట్టులాగా ఉండాలా, బియ్యం పొట్ట తెలుపు ఉండద్దు, మంచి దిగుబడి రావాలా అని చెప్పేసి అనుకుంటే జూన్ 15 లోపల కనుక చూసుకుంటే మనకు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కనుక చూసుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి రకం మారుటేరు మషూరా అని చెప్పేసి MTU 1224, ఇది కూడా మే 20 నుంచి జూన్ 15 వరకు సాగు చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా లేదు అనుకుంటే చిరు సంచుల ప్రదర్శనలో భాగంగా విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి రకం కనుక చూసుకుంటే మనకు MTU 1282 అనేటువంటి రకం, ఇది కూడా సుమారుగా 135 నుంచి 140 రోజులు ఉండేటువంటి రకంగా ఉన్నది. ఇంకా రెండో ప్రాధాన్యత అంశంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి చూసుకున్నట్టు ఉంటే ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి రకాలు మధ్యకాలిక రకంగా కనుక జూన్ 10 నుంచి మనం చూసుకుంటే జూన్ 10 నుంచి మనం జూలై 1వ వారం కనుక చూసుకుంటే ఈ మధ్య కాలంలో విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి రకాలు, విడుదలైనటువంటి రకాలు కనుక చూసుకుంటే KNM 1638, ఇది ప్రధానంగా లేట్ ఖరీఫ్లో వచ్చేటువంటి ఉల్లికోడును తట్టుకోవాలా, ఉల్లికోడును తట్టుకుంటుంది. అదే రకంగా మనకు చైన్ మీద పడిపోకుండా మిల్లర్కు ఆదరణంగా ఉండి బియ్యం పొట్ట తెలుపు లేకుండా ఉండి మనకు సుమారుగా దిగుబడి కనుక చూసుకుంటే ఇది దాదాపుగా ఈ తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన సందర్భంగా చూసుకుంటే లక్షల ఎకరాల్లో సాగులో ఉన్నటువంటి రకం చూసుకుంటే 1638, ఇది 28 నుంచి 30 క్వింటాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ,
సమగ్ర నీటి యాజమాన్యం తప్పనిసరిగా చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రాంతంలో ఉల్లికోడు ప్రధానమైనటువంటి సమస్య ఉన్నప్పుడు మనం 1638 ఈ మధ్య కాలంలో విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి మాలాంటి అభ్యుదయ రైతుల దగ్గర వ్యవసాయ విశ్వవిద్యాలయాల దగ్గర చిరు సంతుల ప్రదర్శన ఇచ్చినప్పుడు రెండో సీజన్ గురించి కూడా మంచి ప్రత్యామ్నాయ ఫలితాలు చూసుకున్నప్పుడు మనం అనుకున్నటువంటి చీడపిల్లను తట్టుకోవాలా, చేను మీద పడిపోవద్దు, మిల్లర్స్ కాదర్ను ఉండాలా, ఎక్స్పోర్ట్ కాదర్ను ఉండాలా, తినేటువంటి వినియోగదారును పొద్దునన్నటువంటి అన్నం కూడా సాయంత్రం వరకు పుల్లలు అన్నట్టు అయ్యేది ఉంటే మంచి రకం బీపీటీ గింజన అనేతన్నట్టు కనుక చూసుకుంటే 12368, దాంతో పాటుగా 7715 అనేటువంటి రకం కేఎన్ఎం, ఈ రెండు కూడా కేఎన్ఎం 12368, కేఎన్ఎం 70 మనకు 7710 అనేటువంటి రకాలవి 135 రోజులు ఉండి అన్నం నాణ్యత బాగుండి చేను మీద పడిపోకుండా ప్రధానంగా చేయటువంటి తెలంగాణతో పాటుగా పక్క రాష్ట్రాలు కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఉల్లికోడు ప్రధానమైనటువంటి సమస్య ఉన్నది. కాబట్టి ఉల్లికోడును తట్టుకొని చేను మీద పడిపోకుండా సుమారుగా మనం చేసేటువంటి యాజమాన్యాన్ని బట్టి ఇవి కూడా సుమారుగా మనకు 28 నుంచి 30 క్వింటాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇవి రెండు కూడా చాలా బాగున్నది. ఇంకా రెండో ప్రత్యామ్నాయం కనుక చూసుకుంటే 733 733 కేఎన్ఎం కూడా చాలా మంచి ఫలితాలు వచ్చింది. ఇది 125 రోజుల పంట కాలం ఉన్నది. ఈ మధ్య కాలంలో జూలై 10 నుంచి మనం జూలై ఆఖరి వరకు నారు పోసుకొని నీటి లభ్యత ఏదైతే చిన్న నీటి పారుదల ఉంటుందో చెరువులు కానీ భారీ నీటి పారుదల ప్రాజెక్టులు కానీ మధ్య తరహా ప్రాజెక్టులు కానీ సుమారుగా 40-50 సంవత్సరాల నుంచి చూసుకుంటే జూలై 2వ వారం నుంచి ఫ్లో స్టార్ట్ అయ్యి ఆగస్టు వరకు కూడా నీళ్ళు వచ్చి మంచి ఫలితాలు రావాలంటే మన ప్రాంతంలో తెలంగాణ సోనా అనేటువంటి 15048 అనే రకాన్ని జూలై 1వ వారం నుంచి నారు పోసుకొని ఆగస్టు 2వ వారం నుంచి సాగు చేసుకున్నప్పుడు ఇది మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మిల్లర్స్ కి కూడా ఆశాజనకమైనటువంటి ఫలితాలతో పాటుగా మంచి ఆదరణ ఉన్నటువంటి రకం కాబట్టి ఇందులో రెండు లోపాలు కనుక సవరించుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటి ఉల్లికోడుకు నారుమడి నుంచెల్లే మనం సమగ్రమైనటువంటి సస్యరక్షణ చేసుకోవాలి. కాండం దొచ్చే పురుగును కొంతమేర తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. రెండో ప్రాధాన్యత అంశం కనుక చూసుకుంటే మనం వేసుకునేటువంటి ఎరువును సిఫారసు మేరకు వేసుకోవాలి. ప్రధానంగా చేయటువంటి కాండం దొచ్చే పురుగు ఉంటుంది కాబట్టి కాండం దొచ్చే పురుగు మనం నాటు వేసిన 20 రోజుల నుంచి 45 రోజుల మధ్య కనుక చిరుపొట్ట దశకు ముందు కనుక కాండం దొచ్చే పురుగు కనుక కంట్రోల్ చేసుకొని ఉల్లికోడు కనుక మనకున్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు కావచ్చు, ఏరువాక కేంద్రాలు కావచ్చు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి వరి విభాగంలో ఉన్నటువంటి రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కావచ్చు, ఇవన్నిటి కూడా వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని వ్యవసాయ విశ్వవిద్యాలయ 2 యూనివర్సిటీలో వారి యొక్క ఎంటమాలజీ కానీ పాథాలజీ కానీ వారు చెప్పినటువంటి సూచనలు కనుక తీసుకొని మీరు సమగ్రంగా చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది తెలంగాణ సోనా. అదే గింజ నాణ్యత ఉన్నటువంటి ఏదైతే ఎర్లీ ఖరీఫ్లో సాగు చేసుకోవాలా, దిగుబడి మనకు తెలంగాణ సోనా కన్నా ఎక్కువ రావాలా, చీడపిల్లను తట్టుకోవాలా, ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనం అనుకున్నటువంటి నీలికట్టు బియ్యం ఉండాలా, పొద్దున్నటువంటి బియ్యం కూడా సాయంత్రం వరకు పుల్లలుగా ఉండాలా, హెడ్ రైస్ రికవరీ కూడా సుమారుగా మనం ఒక 100 కిలోల ధాన్యం పట్టించినప్పుడు సుమారుగా 65 కిలోల బియ్యాన్ని తగ్గకుండా ఉండాలంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కేఎన్ఎం 12510 ఏదైతే కూనారం చెల్లి విడుదలకు సిద్ధంగా ఉన్నదో కేఎన్ఎం 12510ని తెలంగాణ సోనకు ప్రత్యామ్నాయం కూడా సాగు చేసుకున్నప్పుడు మనం అనుకున్నటువంటి ఉల్లికోడును తప్పించుకొని కొంతవరకు అగ్గి తెగులు తప్పించుకొని మనం వేసుకునేటువంటి లేట్ ఖరీఫ్లో కూడా సాగు చేసుకున్నప్పుడు సుమారుగా మనకు 26 నుంచి కూడా 28 క్వింటాల పైన 30 క్వింటాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ప్రత్యామ్నాయంగా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పాత రకాలు ఉన్నప్పుడు కొత్త రకాలు కూడా తీసుకొని మీ ప్రాంతంలో కొద్ది మొత్తంలో సాగు తీసుకొని రెండో సీజన్ కనుక మనకు ఏ రకమైనటువంటి మన క్షేత్రంలో చూసుకొని ఫలితాలు చూసుకుంటే మంచి ఫలితాలు కూడా రావడం జరిగింది. కాబట్టి అవి మీరు తప్పనిసరిగా తెలుసుకొని ఈ సలహాలు తీసుకొని పాటించినట్టయితే బాగుంటుంది. ఇంకా ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇలాంటి ప్రాంతాల్లో అత్యధికంగా సన్నగింజ రకాలు ఈ మధ్య కాలంలో కనుక చూసుకుంటే మార్కెట్లో లక్షల ఎకరాలలో జై శ్రీరామ్ కావచ్చు, హెచ్ఎంటి సోనా కావచ్చు, కావేరి చింటు కావచ్చు, మనకు అంకుర్ 101 అనేటువంటి రకాలు సుమారుగా 140 రోజుల పంటకాలం ఉండడం, చీడపిల్లను కొంతమేర తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీ ప్రాంతంలో వేసుకున్నప్పుడు సమగ్ర సస్యరక్షణలో భాగంగా వాటిని తగు జాగ్రత్తగా చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా మన వ్యవసాయ విశ్వవిద్యాలయమే సుదీర్ఘమైనటువంటి పరిశోధనలు చేసి వాటికి ప్రత్యామ్నాయంగా అతి సన్న గింజ రకాలకు ప్రత్యామ్నాయంగా మనం అనుకున్నటువంటి కావేరి చింటు కావచ్చు, జై శ్రీరామ్ కావచ్చు, హెచ్ఎంటి సోనా కావచ్చు, వాటికి ప్రత్యామ్నాయంగానే మన రాజేంద్ర నగర్ నుంచి వెళ్ళి నూతనమైనటువంటి వంగడం చిరుసంతల ప్రదర్శన ఇచ్చినప్పుడు RNR 31479 అనేటువంటి రకాన్ని మీరు సాగు చేసుకుంటే
ఎర్లీ ఖరీఫ్ లో కావచ్చు, లేట్ ఖరీఫ్ లో సాగు చేసుకున్నప్పుడు 125 రోజుల పంట కాలం ఉండి మరి చీడపీడలను కొంతవరకు తట్టుకొని సుమారుగా 26 క్వింటాల నుంచి 28 క్వింటాలు వచ్చే విధంగా ఈ యొక్క మనం అనుకున్నటువంటి ప్రైవేట్ కన్నా కూడా అత్యధికంగా దిగుబడిచ్చి మనం అనుకున్నటువంటి హెడ్ రైస్ రికవరీ కూడా సుమారుగా 65 కిలోలు తగ్గకుండా నీలుకట్టులాగా బియ్యం ఉండి బియ్యం పొట్ట తెలుపుకోకుండా మంచి ఫలితాలు వచ్చినాయి కాబట్టి మీకు వాటికి కూడా ప్రత్యామ్నాయంగా సాగు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ మధ్య కాలంలో విడుదలైన తర్వాత చాలా ఏరియాలో కూడా వాటికి ప్రత్యామ్నాయంగా 27,356 JGL 27,356 సుమారుగా 135 నుంచి 140 రోజుల పంటకాలం ఉండి ఇది ప్రధానంగా వచ్చేటువంటి ఉల్లికోడును తప్పించుకోవాలా, చేను మీద పడిపోకుంటుండాలా, అగ్గి తెగులు మెడ తెగులు కొంతవరకు తట్టుకోవాలా, మార్కెట్లో మంచి బియ్యం రికవరీ తోటి పాటుగా మనకు ఏదైతే మనం అనుకున్నటువంటి ముద్దగాకుంటుండాలో అలాంటి రకం జగిత్యాల వ్యవసాయ పరిశ్రమ నుంచి 27,356 అనేటువంటి విడుదలైంది. గతంలో కూడా రైతులందరూ కూడా గత ఖరీఫ్లో సాగు చేసుకొని మంచి ఫలితాలు ఇచ్చారు కాబట్టి మీ ప్రాంతంలో ఈ యొక్క మనం అనుకున్నటువంటి బీపీడీ గింజ నాణ్యత ఉన్నాయి, మధ్యస్థ గింజ నాణ్యత ఉన్నాయి, ఆర్ఎన్ఆర్ గింజ నాణ్యత ఉన్నాయి, అతి సన్న గింజ రకాలైనటువంటి అతి సన్న గింజ రకాలు కనుక చెప్పుకున్నాం కాబట్టి మీ ప్రాంతంలో వ్యవసాయ పరిశ్రమ స్థానంలో వరి విభాగంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, ఏరువాక కేంద్ర శాస్త్రవేత్తలు కావచ్చు, మండల వ్యవసాయ అధికారులు కావచ్చు, వ్యవసాయ విస్తరణ అధికారులు కావచ్చు, మాలాంటి అభ్యుదయ రైతులకు తప్పనిసరిగా సూచన సలహాలు తీసుకోవడంతో పాటుగా మీ ప్రాంతంలో దాదాపుగా 2-3 సీజన్ల నుంచి ఏ రైతే సాగు చేస్తున్నాడో ఆ సాగు రైతు అనుభవాలతో పాటుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం యూట్యూబ్ ఛానల్స్ మాలాంటి అభ్యుదయ రైతుల ఛానల్ చూసుకొని మీ యొక్క ప్రాంతాన్ని ఎంపిక వరి రకం అనేది ఎంపిక మీ భూగర్భ జలాలను నీటి ఆధారంగా చేసుకునే ఎంపిక కనుక చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. లేట్ ఖరీఫ్ వేసినప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఉల్లికోడును తప్పించుకోవాలా, చీడపిల్లను తప్పించుకోవాలా. మనకి ఈ రకమైనటువంటి మనకు అక్టోబర్ 3వ వారం నుంచి కూడా చలెచ్చేటువంటి ప్రాంతం ఉన్నది కాబట్టి ఆదిలాబాదు, నిజామాబాద్, కరీంనగర్ ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం చలెచ్చేటువంటి ప్రాంతం ఉన్నది కాబట్టి అప్పుడే మనకు కంకి బయటకు వచ్చి కూడా గింజ పాలు పోసుకునే దశగా ఇలాంటి ఎంపిక అనేది ప్రధానంగా చూసుకొని మన సుదీర్ఘమైనటువంటి అనుభవం తెలుసుకుంటే అత్యధికంగా వరి దిగుబడులు వస్తాయని నా సుదీర్ఘమైనటువంటి 30 సంవత్సరాలు అహోరాత్రులు కష్టపడి వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి అనుభవాలను తీసుకొని వరి శాస్త్రవేత్తల అనుభవాలు తీసుకొని చెప్తున్నాను కాబట్టి మీ ప్రాంతంలో మీ యొక్క రకాలు ఎంపిక చేసుకొని అధిక దిగుబడి తీసుకోవాలని చెప్పేసి రైతు సోదరులందరూ కూడా వారి అనుభవాలతో చెప్తున్నాను కాబట్టి మీకు అందరు కూడా వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను.